హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆదనూర్ అనే దివ్యదేశం గురించి తెలుసుకుందాం. ఇది 10వ దివ్యదేశం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ముచ్చింతల్లో ఉన్నది. ఈ దివ్యదేశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సాధారణంగా మనకి ఏది యోగ్యతో అది భగవంతుడు తప్పకుండా మనకి ఇస్తాడు. మనకి యోగ్యత కాంది మనకి ఇవ్వడు అనమాట. ఎవరినన్నా మోసం చేసినా, వారికి రావాల్సిన వాటా ఇవ్వకపోయినా భగవంతుడు వాటికి బుద్ధి చెప్తాడు. ఎవరికి రావాల్సిన వాటాలు వాళ్ళకి ఇచ్చేటట్టుగా చేసే ప్రదేశం ఇది. ఒకసారి తిరుమంగయ్య వారు శ్రీరంగంలో ప్రాకారాలు నిర్మించడానికి కొంతమంది వర్కర్స్ని పెట్టుకున్నారు. అందులో కొంతమంది వర్కర్స్ సిన్సియర్గా పనిచేస్తే, కొంతమంది బద్ధకస్తులుగా ఉండేవారు. కానీ అందరూ కూడా వాళ్ళకి రావాల్సిన జీతం గురించి వస్తూ ఉండేవారు అనమాట. అయితే ఆయనకి ఎవరు వర్క్ చేస్తున్నారో ఎవరు చేయట్లేదో తెలియలేదు. అప్పుడు శ్రీరంగనాథుడికి ప్రార్థన చేస్తే అప్పుడు శ్రీరంగనాథుడు ఏం చేస్తాడంటే, ఒకళ్ళు వృద్ధుడు మీ దగ్గరికి వస్తాడు, కావేరీ తీరానికి అందరినీ, ఈ వర్కర్స్ని అందరినీ రమ్మనండి, పని వాళ్ళని అందరినీ. ఆ కావేరీ తీరంలో నేను ఇచ్చే ఒక వృద్ధుడు మీకు ఒక కంటైనర్ వెసల్ అంటాం కదా, అది ఇస్తాడు. అది తీసుకున్న ఆ పాత్రలో ఇసుకను కొలిచి ఈ వర్కర్స్ అందరి ఒళ్ళలోనూ వేయండి, ఈ పనివాళ్ళు అందరి ఒళ్ళలోనూ వేయండి. ఎవరి ఒళ్ళో అయితే ఆ ఇసుక బంగారంగా మారుతుందో వాళ్ళు సిన్సియర్గా వర్క్ చేసినట్టు, మిగతా వాళ్ళు ఎవరి వాళ్ళలో అది కనుక ఇసుకగానే ఉంటుందో వాళ్ళు వర్క్ చేయనట్టు, మిగతా వాళ్ళకి మీరు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి పంపించండి అంటారన్నమాట. అదేవిధంగా తిరుమంగయ్య వారు అందరినీ పిలిచి అక్కడికి ఒక వృద్ధుడు ఒక పాత్రను పట్టుకుని వస్తే, ఆ పాత్రతో ఇసుకంతా కొలిచి అందరి వాళ్ళలోనే వేస్తే, సిన్సియర్గా ఆనెస్ట్గా ఉన్న వాళ్ళందరి వాళ్ళలోనూ అది బంగారంగా మారింది. మిగతా వాళ్ళు అది ఇసుకగానే ఉండిపోయింది అనమాట. అప్పుడు వాళ్ళు కాళ్ళ మీద పడి, తిరుమంగయ్య వారి కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించమని అని కోరుతారనమాట. అందుకే ఈ ప్రదేశంలో స్వామి శేషశయనుడిగా ఉండి ఒక పాత్ర ఉంటుంది అనమాట. ఆయన ఒక చేతిలో పాత్ర పట్టుకుంటాడు, ఒక చేతిలో గంటం పట్టుకుంటాడు, తర్వాత ఇవి కూడా తాళపత్ర గ్రంథాలు గంటం పట్టుకుంటాడు అనమాట. ఇక్కడ ఏం చేస్తాడనమాట, ఆయన చిత్రగుప్తుల్లాగా లెక్కలు రాసి ఎవరు పాపం చేశారో, ఎవరు తప్పులు చేశారో వాళ్ళకి బుద్ధి చెప్తాడు, ఎవరికి రావాల్సింది వాళ్ళకి ఇచ్చేటట్టుగా చేస్తాడనమాట.